అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుమేరాస్ కిచెన్స్. ఈరోజు మనము మన కిచెన్లో హెల్త్ అంటే హెయిర్ గురించి ఈరోజు వీడియో తీయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ అన్నీ పెట్టినాం ఫ్రెండ్స్. ఒకసారి అన్నీ చూద్దాం రండి. ఇది కలమంద అలోవెరా, మనము పొట్టు తీసేసి మధ్యలోది గుజ్జు తీసి ఇట్లా పెట్టుకున్నాము. ఒక పీస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇది తులసి ఆకు, ఇది కొద్దిగా, ఇది గోరింటాకు 1 కప్పు, ఇది మందారం పువ్వులు ఒక 4, అంటే ముద్ద మందారం అయితే 2 పూలు అయితే సరిపోతాయి. ఇవి ఒంటి రేకులు కాబట్టి మేము 4 అయితే పెట్టినాము. ఇవి మందారం ఆకు ఒక 20 ఆకులు అయితే పెట్టినాము. ఇది వచ్చి వేపాకు, ఇది కొద్దిగా వేయాల. ఇది వచ్చి ఒక 3 స్పూన్లు వచ్చి పెరుగు, అలాగే ఇది కొంచెము కరివేపాకు పెట్టినాము. ఇది నిమ్మకాయ, ఒక నిమ్మకాయ అయితే జ్యూస్ చేసి దీంట్లో పెట్టినాము. ఇది ఎగ్, వైట్ ఎగ్ అన్నమాట. ఎల్లో తీసేయాల, దీంట్లోది ఎల్లో వేయకూడదు ఫ్రెండ్స్, దీంట్లో స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఉత్త వైటే వేయాల. ఇది వచ్చి ఉసిరికాయ ఒకటి అయితే ఇది కట్ చేసి పీసులు దీంట్లో వేసినాము. ఇది వచ్చి మెంతులు, ఒక 3 స్పూన్లు మెంతులు. కలౌంజీ ఫ్రెండ్స్, కలౌంజీ వచ్చి 1 స్పూన్ వేసినాము. ఆ కలౌంజీ అంటే ఇదిగో ఇట్లా బ్లాక్లో ఉంటుంది, బయట మార్కెట్లలో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. ఇది తినేది కూడా ఇది తింటారు ఫ్రెండ్స్, నీళ్ళలో కలుపుకొని కానీ. అట్లే ఒక 4 గింజలు తెల్లారిపూట మనం ఏం తినకముందు తింటే చాలా మంచిది ఇది హెల్త్కి. ఇది వచ్చి మీకు ఒకవేళ ఇట్లా నానబెట్టాలంటే కష్టం అని ఉంటే కనుక మిక్సీకి వేసి, అంటే మెంతులు సపరేట్ మిక్సీకి వేసి పెట్టుకోవాలా. ఇది కలౌంజీ కూడా మిక్సీకి సపరేట్ వేసి పెట్టుకోవాలా. మనం ప్రతి ఒక్క ఆకు కూడా అంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అందుబాటులో లేదంటే మీరు ఆరబెట్టుకొనేసి అవి మిక్సీకి పౌడర్ అనేది వేసి పెట్టుకునేస్తే మొత్తం ఇవి కలిపేసి ఒక 2 స్పూన్లు వేసుకోండి. మెంతులు 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఇది మాత్రము కలౌంజీ అనేది 1/2 స్పూన్ వేసుకోండి. ఇవి ఎంతైనా మెజర్మెంట్ వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఆకులు మాత్రం ఫ్రెండ్స్, ఆకులు కానీ ఇవి కలమంద కానీ మొత్తం ఎట్లయినా వేసుకోవచ్చు. ఇవి మాత్రం 3 అనేది చూడండి ఫ్రెండ్స్. ఇది నిమ్మకాయ అనేది 1 వేయండి, ఇది 1 కాయ వేయండి ఫ్రెండ్స్. ఉసిరికాయ అనేది ఇది వచ్చి ఇది పెరుగు, ఇది 3 స్పూన్లు. ఇది కొంచెం మీరు మెజర్మెంట్ అనేది తగ్గించుకోండి. ఇవి ఎంత వేసినా మీకు ఏం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇది హెయిర్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. నేను వాడినాను కాబట్టి మీకు ఈ రెసిపీ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది. చల్లదనం అనేది మనకి ఇది అవుతుంది, హెయిర్ రాలేది తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే రిజల్ట్ మనము అనుకుంటాము ఒక 3 నెలల్లో అట్లా అంతా హెయిర్ వచ్చేస్తుంది, అట్లా లేదు ఫ్రెండ్స్. సంవత్సరం పాటు అయితే మాత్రము కంపల్సరీ వాడాలా. వారానికి ఒకసారి పెట్టచ్చు, లేదంటే నెలకు ఒకసారైనా పెట్టచ్చు. మీకు 2 నెలల్లోనే తెలుస్తుంది హెయిర్ రాలేదు కానీ ఏమన్నా ఉంటే అది తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ మీరు చేయండి. ఒకవేళ మీకు ఏది కూడా దీంట్లో లేకంటే కూడా ఉత్త మీరు ఇది మెంతులు, కలౌంజీ ఇప్పుడు చూపించినానే ఈ కలౌంజీ అనేది ఇవి అది 3 స్పూన్లు, ఇది 1 అంతే. మీరు నానబెట్టుకునేసి అది వారానికి ఒకసారి పెట్టుకుంటే కూడా మీకు చాలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి అన్నీ మేము కడిగేస్తాము, అన్ని వాటర్లో వేసి మళ్ళీ మిక్సీకి పెడదాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి అయితే అన్నీ మనము వాటర్లో వేసేద్దాము. కరివేపాకు వేసినాము, ఇది వేపాకు వేసినాము, మందారం ఆకు వేసినాము, ఇది తులసాకు, ఇది గోరింటాకు, ఇవి మందారం పువ్వులు. ఇవన్నీ కడిగి మనము మిక్సీకి వేసుకోవాలా, బాగా కడిగేయాల. ఇది మీకు చూపించడానికి నేను సపరేట్ అట్లా బాల్స్లో పెట్టినాను. అన్నీ దీంట్లోనే ఒకటేసారి మనము వేసుకోవచ్చు అందాజుగా. ఇప్పుడు అయితే ఇది మనము కడిగి జార్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా జార్లో మనము వేసుకోవాలా. దీంట్లో వాటర్ అనేది వేయకూడదు మనము, ఎందుకంటే ఇవి మనం కడిగే తేమలోనే మనము మిక్సీ పట్టాలా. ఎందుకంటే దాంట్లో మనము నిమ్మకాయ జ్యూసు, పెరుగు,
అదంతా వేస్తాం కాబట్టి దాంట్లోనే మనకి నీళ్ళు అనేది వస్తుంది. గట్టిగా మనం మిక్సీ చేయాలా, లేకంటే తలకు పెట్టినప్పుడు అంత హెయిర్కి అంత కింద అంతా నీళ్ళు మాదిరిగా మనకి అంత బట్టలకంతా అంటుకుంటూ ఉంటుంది. ఇట్లాగానే మనం గట్టిగా వేసినామనుకో హెయిర్కే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోనే మనము ఇప్పుడు ఇది కలమంద అలోవెరా వేసేస్తాము. దీంట్లో చూడండి ఈ వాటర్ అనేది ఇట్లా నాని కొంచెం పైన నీళ్ళు ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి మొత్తం అట్లా వేసేస్తాము. దానివల్లే మనం వేరే మిగతా నీళ్ళు అయితే ఇవి వేయకూడదు. ఇదంతా దీంట్లో వేసేస్తాము. మెంతులు, కలౌంజి, అలాగే ఇది ఉసిరికాయ ఒకటి, ఇది పెరుగు 3 స్పూన్లు అయితే వేసినాము. అలాగే ఇది నిమ్మకాయ జ్యూస్ ఫ్రెండ్స్ వేసేసి ఎగ్ అనేది మనము లాస్ట్లో వేసుకోవాలా. ఇప్పుడు ఇది అయితే మనము మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము. మధ్యలో మనము ఇట్లా స్పూన్తో తిప్పుతా వేయాలా, ఎందుకంటే ఇవి ఆకులంతా వేసింటాం కాబట్టి కొంచెము అది తిరిగేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లా ఒకసారి తిప్పినామనుకో మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు మిక్సీ పడదాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చాలా అంటే చాలా నైస్గా రావాలా, అప్పుడే మనకి అది హెయిర్కి అనేది అప్లై చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మనము లాస్ట్గా దీంట్లో ఇది ఎగ్ వైట్ ఫ్రెండ్స్, ఇది వేసేస్తాము. మళ్ళీ మిక్సీ పడదాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత నైస్గా ఉందో. ఇప్పుడు ఇది మనము ఒక బౌల్లో తీసుకున్నాము. ఒకవేళ ఎవరికైనా వైట్ హెయిర్ ఉంటే దానికి ఉత్త గోరింటాకు, బీట్రూట్ అనేది మిక్సీకి వేసి కొంచెము ఒక హాఫ్ నిమ్మకాయ, మళ్ళీ వచ్చి ఒక 2 స్పూన్లు పెరుగు వేసి పెట్టుకుంటే హెయిర్ అనేది ఎర్రగా అవుతాయి ఫ్రెండ్స్. అట్లా కూడా చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది. హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది 100కి 100% అయితే మీకు రిజల్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనము ఎందుకంటే బయట కెమికల్స్ది కాదు, ఇంట్లోదే కాబట్టి అన్నీ ఆయుర్వేదిక్ది ఇవి మనం వేస్తూ ఉండేది. ఏ ఒక్కటి మీరు పెట్టినా మీకు బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఇది మనము మామూలుగా ఎవరైనా పెట్టచ్చు, కానీ 18 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకి మాత్రము పెట్టద్దండి. ఇవి వచ్చి జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చు. 1 గంట పాటు అనేది పెట్టుకోవాలా. మనకి టైం ఉంటే కనుక 3 గంటలు కంపల్సరీ 3 గంటలు పెడితేనే మాకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.